అందరికీ మరణాత. దేవుని నామమును బట్టి మరి ఈ శిలువ ధ్యానములు ఆఖరి రోజుల్లో ఉన్నాము. ఇంతవరకు ప్రభు మనల్ని నడిపించారు. బలహీనమైనప్పటికీ ఆయన తన బలం చేత నడిపించి మహిమను అందుకున్నారు. ఆయనకే మహిమ కలుగును గాక. ఆ రక్త ప్రభావము, ఆయన ముఖబింబములో ఉన్న రక్త ప్రభావము మరి మనకున్న దయచేసి ఆయన శిలువలో ఉన్న విలువ మనకు అందించి నడిపించి ఆదరించునుగాక. ఆమెన్. లూకా సువార్త 23వ అధ్యాయం మరి 16 నుండి. కాబట్టి నేను అతనిని శిక్షించి విడుదల చేయుదునని వారితో చెప్పగా వారందరూ వీనిని చంపివేసి మాకు బరబ్బను విడుదల చేయమని ఏకగ్రీవముగా కేకలు వేసిరి. వీడు పట్టణంలో జరిగించిన ఒక అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడిన వాడు. దేవుడు తన వాక్యమును మన వెనుకడిలో దీవించునుగాక. ఆమెన్. మనం ప్రభు దగ్గరకు వచ్చాం. ప్రభు శిలువ దగ్గర నిలబడ్డాం. ప్రభు అన్నిటికీ సహించి అన్నిటికీ ఓర్చుకుని అన్నిటిని భరించాడు. కోపం వచ్చి పనులే, అన్నీ కోపం వచ్చి పనులే, ఆయన్ని బాధపెట్టి పనులే. కానీ ఆయన బాధ కానీ కోపం కానీ తెచ్చుకోలేదు, రానివ్వలేదు. అది ఆయనలో ఉన్న గొప్ప మహిమ. అవకాశం వచ్చింది కోపం రావడానికి, కానీ ఒక్క మాటకు కూడా వారికి ప్రభు జవాబు చెప్పలేదు. మరి ఇక్కడ వారందరూ ఏకాభిప్రాయం కలిగి పిలాతుతో చెప్తున్నారు. ఆ పండుగలో, పస్కా పండుగ పెద్ద పండుగ, ఆ పండుగలో ఒకరిని విడుదల చేయడం వాడుకుంది. ఆ వాడుకను బట్టి పిలాతు వారిని అందరినీ అడుగుతున్నాడు, నేను శిక్షిస్తాను కానీ ఆయన విడిచిపెట్టేద్దాం. ఎందుకంటే బరబ్బా ఉన్నాడు ఇక్కడ. బరబ్బాను విడుదల చేయమంటారా, యేసు ప్రభువును విడుదల చేయమంటారా? యేసు ప్రభువును విడిచిపెడితే బరబ్బా ఖైదులో ఉంటాడు. బరబ్బాను విడిచిపెడితే ప్రభు సిలువలో ఉంటాడు, శిక్షలో ఉంటాడు. వీరందరి దృష్టి యేసు ప్రభు శిక్షించబడాలి, సిలువేయబడాలి, మరణం అయిపోవాలి, అంతే, చచ్చిపోవాలి. అదే ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి వారు ఉద్దేశం ఎరిగిన వాడై పిలాతు, బరబ్బా భయంకరుడు, మనిషి వచ్చాడంటే మనుషులను చంపేస్తాడు, దొంగ, హంతకుడు, శిక్షలో ఉన్నాడు, అతను చేసిన పొరపాట్లకి జైల్లో నుంచి ఇంక బయటకు రావడానికి వీలు లేనంత దుస్థితి కలిగిన వాడు. అంచేత యేసు ప్రభువును ఒక పక్క పెట్టాడు, బరబ్బాను ఒక పక్క పెట్టాడు. ఇప్పుడు ఎవరైనా సరే బరబ్బాను అడగరు, ఎందుకంటే అతను చేసిన పొరపాట్లు హంతకుడు. కాబట్టి అంత దుర్మార్గుణ్ణి, అంత కోపిష్టిని, అంత దొంగని ఎవరో రమ్మని కోరుకుంటారు? అందరూ వద్దనుకునేవాళ్ళే. కానీ ఇక్కడ యేసుప్రభు ఉన్నాడు. యేసుప్రభు హంతకుడు కాదు, ఎవరికి కీడు చేసేవాడు కాదు, ఇంకా మేలు చేస్తున్నాడే కానీ కీడైన ప్రభు ఎవరికి చేయలేదు కదా. అయితే వీరికి ఇలాంటి జతను ఏర్పాటు చేస్తే, అయితే బరబ్బా లేకపోతే యేసుప్రభు, వీళ్ళిద్దరి మధ్యని ఎవరిని కావాలి మీకు అని పిలాతు గట్టిగా అడిగాడు. పిలాతు అడిగితే, ప్రభు మాత్రం మాకొద్దు, ఆయన చంపేయండి, బరబ్బానిచ్చినా పర్వాలేదులే, బరబ్బానైనా సహించుకుంటాం కానీ యేసు ప్రభువుని మేము సహించలేము, భరించలేము అన్నారు. ఒక ప్రక్క అధికారులందరూ చెప్తున్నారు, ఆయనలో పొరపాటు లేదు, నీతిమంతుడే అని చెప్తున్నారు. స్వజనులు, యూదులు, ప్రధాన యాజకులు చెబుతున్నారు. ఏమనంటే, బరబ్బా మాకు కావాలి కానీ యేసుప్రభు మాకు అక్కర్లేదు అని చెప్తున్నారు. పైగా తీర్పు కూడా అలా ఇచ్చారు.
సిలువ వేసి చంపేయండి అని వారు చెప్తున్నారు. వారి కేకలే గెలిచాయి. చూడండి ఎలాంటి వారిని కోరుకుంటున్నారో. మనుషులు సైతాన్ని కోరుకుంటున్నారు, సాతాను యొక్క పనులు చేసే చీకటి వ్యక్తులను కోరుకుంటున్నారు, నరహంతకులను కోరుకుంటున్నారు. కానీ నీతిమంతుడని పేరు పొందిన అద్భుతకరుడైన ప్రభువు మాత్రం అక్కర్లేదంట. ఇప్పుడు కూడా లోకం యొక్క పరిస్థితి ఏమీ మారలేదు. దేవుడు కావాలని ఎవరైనా కోరుకుంటారు, దేవుడు అంటే గౌరవిస్తారు. కానీ కొందరు ఉంటారు, ఆ కొందరు ఏమన్నారంటే బరబ్బనే మాకు కావాలి అని అడుగుతున్నారు. ఇప్పుడు పరిస్థితి అప్పుడు పరిస్థితి చూస్తుంటే ఒక్కలాగే ఉందేమో అనిపిస్తుంది. సైతాను ఎప్పుడూ ఒక్కలాగే ఉన్నాడు. వాడు ప్రభువుని ఎప్పుడూ చూడలేకపోయాడు. ప్రభు పుట్టింది మొదలుకొని ఆయన చనిపోయే వరకు కూడా శోధిస్తూనే ఉన్నాడు, బాధిస్తూనే ఉన్నాడు. కానీ యేసు ప్రభువులో ఉన్న గొప్పతనం ఏంటంటే నువ్వెంత దొంగవైనా, నువ్వెంత నరహంతకుడివైనా మార్పు పొందితే గనక నిన్ను నేను శిక్ష నుండి తప్పిస్తాను అని అతని శిక్షకు బదులుగా ప్రభు శిక్షించబడుతున్నాడు. అతని మరణానికి బదులుగా ప్రభువు మరణిస్తున్నాడు. కాబట్టి ఈ హంతకుడిని ప్రభు విడిపిస్తున్నాడు. వారు విడిపించట్లేదు, ప్రభువే విడిపిస్తున్నాడు. ప్రభు విడిపిస్తున్నాడు కనుక వారు అనుకున్నారు మా కేకలు గెలిచాయి, యేసు ప్రభువుని మేము సిలువేయము సిలువేయమని కేకలేసాం, కానీ ఆయనను సిలువ నుండి తప్పించాలంటే మా వల్ల అవుతుంది అని అనుకున్నారు. కానీ యేసు ప్రభు పద్ధతి అది కాదు. మరణించే వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. ఆఖరి నిమిషంలో శిక్షకు పాత్రుడైన మనిషిని శిక్ష నుండి విడిపించి ఆయన అతనికి బదులుగా శిక్ష అనుభవిస్తున్నాడు. మనిషి అని పేరు పెడితే యేసు ప్రభువుకి అంత ప్రేమ. ప్రభు ఏ మనిషిని నా యొద్ద నుండి వెళ్ళిపో అని అనడు. రండి నేను మిమ్మల్ని బాగు చేస్తానని ప్రభు మానవునికి అవకాశం ఇస్తున్నాడు. ఈ బరబ్బా కఠినుడైన దొంగ అయినప్పటికీ ప్రభువుకి ఎంత ఇష్టం. మనిషి అంటే దేవునికి ఇష్టం. మనం అల్పులం, అయోగ్యులం, మన విలువ మనకు తెలియదు, మన విలువ మన ప్రభువుకు తెలుసు. ఈ బరబ్బా లోకానికి విలువైన వాడు కాదు, కానీ యేసు ప్రభువుకు విలువైన వాడు గనక అతనికి బదులు ప్రభువు మరణానికి వెళ్తున్నాడు. అతనికి బదులు ప్రభు శిక్ష అనుభవిస్తున్నాడు. రక్షిస్తాను గాని శిక్షించను అని ప్రభువు చెప్పిన మాట ఇక్కడ కనబడతా ఉన్నదే. గనక శిక్షకు పాత్రుడును బయటకు తీసుకొని వచ్చి ప్రభు అతని కొరకు మరణిస్తున్నాడు. ఎవ్వరూ చేయలేని పని. అంత దూరం ఎవరు వెళ్ళలేరు. అక్కడికి కూడా ప్రభు వెళ్ళిపోయారు. ప్రభు వెళ్ళలేని ప్లేస్ ఏమీ లేదు. ఆయన ప్రేమ అందరి దగ్గరికి తీసుకెళ్ళింది. ఆయన క్షమాపణ అందరినీ క్షమించింది. మనకి కుడి ప్రక్కనున్న దొంగ కనపడుతున్నాడు, కానీ అంతకంటే హంతకుడైన బరబ్బా కనబడుతున్నాడు. అక్కడ దొంగను పరదేశుకు తీసుకుని వెళ్తున్నాడు, ఇక్కడ దొంగను విడుదల కొరకు తీసుకొస్తున్నాడు. ప్రభు అడుగు పెట్టాడంటే, ప్రభు చూచాడంటే, ప్రభు మాట్లాడాడంటే మనిషికి ఎంత గొప్ప విడుదల వస్తుందో అది మనం గ్రహించలేం. ఒకప్పుడు ఒక ఆయన పొలంలో మరి పొలం దగ్గరికి వెళ్ళి అక్కడ ఘర్షణలో ఒక ఆయన్ని చంపేశాడు. చంపేసేటప్పటికి ఎంతో బాధ, ఎంతో వేదన. వాళ్ళ అక్కకి మా తమ్ముడిని చంపేస్తారు, అది బ్రిటిష్ వాళ్ళ కాలం అన్నమాట. అప్పుడు ఆవిడ ఏం చేసిందంటే అందరి దగ్గరికి, మున్సిపల్ కరణాలు అలా ఉన్నారు కదా అప్పుడున్న అధికారులు, అందరి దగ్గరికి వెళ్ళి
అందరినీ బతిమాలుకుంది, నా తమ్ముడిని బతికించండి, చేసింది తప్పైనా మరి తమ్ముడిని బ్రతికించండి బాబు అని అందరినీ బతిమాలుకుంది. అప్పుడు వారు ఇచ్చిన జవాబు ఏదంటే, మేము మీ తమ్ముడు కొరకు ప్రాణం పెట్టలేం, ప్రాణం పెడితే ఆయన్ని విడిపించాలని మేము ఏదైనా సహకారం చేస్తే ప్రభుత్వం మమ్మల్ని పట్టుకుంటుంది, మాకు మరణశిక్ష విధిస్తుంది, కాబట్టి మేము ఏ సహాయము చేయలేం, దాయలేం అన్నారు. దాయడానికి ఇంకా దారి లేదు, ఏదో ఒక రోజు బయటకు దొరికేస్తాడు. అక్కడక్కడ దాక్కున్నాడు, కానీ ఎంతకాలం దాక్కుంటాడు? ప్రభుత్వం నిఘా వేసింది, పలానా ఓ చోట ఉన్నాడని కొంచెం సమాచారం వింటే పట్టేసుకోవడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళ అక్కకి ఎంతో బాధేస్తుంది. బాధేసి అందరిని అడిగింది, ఎవరో సహాయం చేయలేం అని అన్నారు. అప్పుడు ఆవిడ, ఎవరు చేస్తారో చేస్తే దేవుడు చేస్తాడో ఆ దేవుడి దగ్గరికి వెళ్ళు అన్నారు కొందరు. దేవుడెవరో అని ఆమె అందరిని అడిగితే, ఎవరు చేయలేరు కానీ యేసుప్రభు ఉన్న ఆలయానికి వెళ్ళు, ఆయన్ని అడుగు, ఆయన ఏమైనా సహాయం చేయగలడేమో అని దేవాలయానికి పంపించారు. 3 రోజులు ముఖం కూడా కడుక్కోకుండా, ప్రభువా నా తమ్ముడు తప్పు క్షమించు, తమ్ముడిని బ్రతికించు, ఉరాడ్ర అయిపోయిందండి అప్పటికే. అప్పుడు అని ప్రభువుని అడిగింది. ప్రభువు 3వ రోజున ఆమెకు జవాబు చెప్పాడు. ఉరి తాడును ఒక కత్తిరెళ్ళి కట్ చేసేసింది. ప్రార్థన ఆలకించాడు దేవుడు. ఆమెకు ఆ జవాబు వచ్చింది, నమ్మేసింది, సంతోషం వచ్చేసింది. అందరికీ చెప్పుకుంది. వెళ్ళిపోయి తలుపులు కొట్టి తలుపులు తీయించి, మా తమ్ముడికి ఉరాడ్ర పోయింది, మా తమ్ముడు బ్రతుకుతాడు అని చెప్పేసి అందరికీ చెప్పుకుంది. పొన్లే బ్రతికితే అప్పుడు చెప్పుకుందు గలేలే, ఇప్పుడు ఎందుకు అల్లరి చేసుకుంటామని అందరూ అన్నా కానీ సంతోషం ఆగట్లేదు. సరిగ్గా అదే రోజున మనకి ఆగస్టు 15వ తారీఖున మరి ఆయనకు ఉరాడ్ర అయింది. ఆగస్టు 15ని ఉరాడ్రు ఆపేశారు. మనకు స్వతంత్రం వచ్చింది. ఆ రోజు ఎవ్వరూ చనిపోకూడదని ఆప్ చేశారు. అప్పుడు వాళ్ళ తమ్ముడికి ఉరాడ్ర కొట్టివేయబడింది, బ్రతికాడు. అప్పుడు ఆవిడ ఒక లారీ మీద అందరినీ ఎక్కించుకుని ఊరంతా తిరిగి, యేసుప్రభు మా తమ్ముడిని బ్రతికించాడు, నేను ప్రార్థన చేసుకున్నాను, దేవుడు నాకు కనబడి ఉరాడ్ర కట్ చేశాడు, చూపించాడు, ఆ ప్రకారమే జరిగింది అందరికీ సాక్ష్యం చెప్పుకుంది. నిజంగానే దేవుడు అతని తప్పును మరి క్షమించాడు కనుక బ్రతికాడు. మరి మనకి ఈ విధంగా బరబ్బను విడదీసిన తండ్రే అలాంటి మనిషిని కూడా మన కాలంలో కూడా విడదీశారు. మంది చేత ఆయన ఆ కుటుంబం అంతా కూడా భక్తిపరులయ్యారు. ప్రార్థనకు రావడానికి కానీ, యేసుప్రభు పేరు చెప్పుకుంటానికి కానీ మరి వీలు లేని రోజుల్లో యేసుప్రభు అలాంటి పని చేసినందువలన ఆయన పేరు, రక్షణలోని పేరు అందరికీ దొరికింది. నిర్భయంగా చాటి చెప్పారు. అలాగే ఈ బరబ్బా విషయంలో కూడా జరిగింది. ప్రభు ఎక్కడికే వెళ్ళిపోయాడు, ఏకంగాను వెళ్ళిపోయి అతనికి బదులు శిక్ష అనుభవిస్తూ ప్రభువు నిలబడ్డాడు. నిజంగా హంతకుడు ఈ శిక్ష అనుభవించడానికి తగినవాడు, అతనికి బదులు ప్రభువు నిలబడ్డాడు. మనకి ఒక ప్రతినిధి ఉన్నాడు, ఆ ప్రతినిధి యేసుప్రభువే. మనకు బదులైనాడు యేసుప్రభువే. మన శిక్ష భరించాడు యేసుప్రభువే. మన పాపం భరించాడు యేసుప్రభువే. మనకు విమోచనకర్త అయ్యాడు యేసుప్రభువే. గనక ఆ కాలంలో ఈ కాలంలో కూడా నిజంగా ఆయనను పట్టుకున్న వారు మేలు పొందుతున్నారు. మరి వారు విశ్వాసులయ్యారు, అనేక మందికి సాక్షులుగా నిలబడ్డారు. మరణాలు కొట్టివేసే తండ్రి ఆయన దగ్గర మరి నిలబడటం ఆశ్చర్యకరమైన సంగతి. మరి వారు ప్రభువులోనికి వచ్చి నిలబడి ఇకెన్నడూ పొరపాటు లేకుండా బ్రతకడానికి వారు నేర్చుకున్నారు, ప్రయత్నించారు. ప్రభు శాంతం వారికి దొరికింది. అలాగే దేవుని పిల్లలారా,
ఈ రోజున ఎంతమంది బలహీనులు ఉన్నారు, ఎంతమంది ఇలాంటి పొరపాట్లు కలిగి ఉన్నారో వారందరికీ బదులుగా ప్రభువు నిలబడతాడు. వారందరికీ బదులుగా ప్రభువు శిక్ష భరిస్తాడు. కానీ మన మార్పు కరెక్ట్ అయినది కాదు. మన మార్పు ప్రభువుని ఆకర్షించేదై ఉండాలి. ప్రభువు ఆనాడు ఈనాడు ఏనాడైనా ఒకే రీతిగా ఉన్నాడు. ప్రభువులో మార్పు లేదు, మనలోనే మార్పు ఉంది. మనం లోకంతో కలిసామంటే ఈ బరబ్బా కూడా ప్రభువుని నిందించే ఉండును, ఎడం ప్రక్కనున్న దొంగలాగే. కానీ ఇతను ప్రభు ఎదురుగుండా నిలబడి గొప్ప మార్పు పొందాడని మనకు తెలుస్తుంది. కుడి ప్రక్కనున్న దొంగ మార్పు పొంది పరదేశుకు వెళ్ళాడు. బరబ్బా మార్పు పొంది ప్రభు తనకు బదులుగా మరణించినందువలన తన జీవితాన్ని మార్చుకున్నాడు. ఎంత ఆశ్చర్యం! సిలువలో ఎన్ని అద్భుతాలున్నాయి. సిలువలో ఎంతమంది ప్రభువు కొరకు దక్కిన వారు ఉన్నారు. అనేక మంది కేకలు వేసిన వారు ఉన్నారు, కానీ రక్షణలో ప్రభువుకు దక్కిన వారు కూడా ఉన్నారు. వారికి యేసు ప్రభువు అంతరంగ దేవుడయ్యాడు, బహిరంగ దేవుడయ్యాడు, విడుదలిచ్చే రక్షకుడయ్యాడు. గనక ఆ రక్షణ కార్యక్రమము ప్రభువు చేయడానికి ఎంత ఆశ్చర్యం, ఎంత ఆనందం. గనక దేవుని పిల్లలారా, మనము ప్రభువులో నిలబడవలసిన వారమై ఉన్నాము. నిలబట్టమే రావాలి, మనసులో ప్రభువును చూడాలి. చూడండి, శిక్ష ఒకరిది, రక్షణ ఇంకొకరిది. యేసు ప్రభు బరబ్బకు బదులు మరణిస్తున్నాడు. ప్రభువు నిలబడి ఆ శిక్ష తన మీద వేసుకుంటున్నాడు. మరి భూలోకంలో బతకాలంటే విడుదల రావాలి. గనక పరదేశుకు వెళ్ళాలంటే పాపం పోవాలి. ఇదిగో ఎలాంటి వారినైనా నేను రక్షిస్తానని ఆయన నిలబడి చాటి చెప్తున్నాడు లోకం ఎదుట. ఏ మానవుడు చేయలేనంత గొప్ప సాహస కార్యం ప్రభువు చేశాడు. ఆ సాహసం ఏదంటే శిక్షమయుడు. ఎంత కష్టం! ఎవరో చేయమన్నారు, మా వల్ల కాదు, అతనికి బదులు మేము చచ్చిపోవేంటి, మేము ఇతని శిక్ష మా మీద పడుతుంది, మేము చెయ్యలేము అని అందరూ అన్నారు. బంధువులు అన్నారు, స్నేహితులు అన్నారు. ఎవరో ప్రాణానికి ప్రాణం పెట్టలేదు, మనిషికి బదులు మనిషి అవ్వలేదు. ఎవరో కూడా శిక్ష వారి మీద వేసుకుంటానికి ముందుకు రారు. కానీ యేసు ప్రభువు నీ కొరకు బయలుదేరాడు, నీ శిక్ష భరించాడు, నీ పాపం భరించాడు, నీ వ్యాధిని భరించాడు. కాబట్టి నీకు విడుదల ఇచ్చాడు. విడుదల ఇవ్వడం అనేది చిన్న కార్యం కాదు. ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నా మనం ఆయనకు తెగిన వారం కాదు. మన కృతజ్ఞత ఎంత, మన పరిస్థితి ఏంటి అని ఆలోచించుకుంటే కనుక మన పశ్చాత్తాపం కానీ మన కృతజ్ఞత కానీ ఆయన ఎదుట సరిపోదు. తన ప్రాణం ఇచ్చేశాడు. దేవుడెక్కడా, భూమి మీద నరుడెక్కడా, ఈ పాప ఎక్కడా, ఈ దొంగ ఎక్కడా, ఈ నరహంతకుడు ఎక్కడా? వారి కొరకు ప్రాణం ఇవ్వడమా? అంత గొప్ప దేవుడు మనకు బదులయ్యాడంటే ఎంత ఆశ్చర్యం! మీ కొరకు కూడా, బరబ్బ కొరకే కాదు, మీ కొరకు కూడా ప్రభువు బదులయ్యాడు. ఆయన తన ప్రాణం మీ కొరకు ఇచ్చి ఈ రోజున సిలువను మోస్తూ నీకు కనబడుతూ ఉన్నాడు. చూడడం చేతనైతే బయటకు వచ్చి ఆయన చూచినట్టే ప్రభువును చూడండి. మరి ఎంత కృతజ్ఞత ఉంటుంది మనసులోను. ఎవ్వరూ చేయలేనిది ఏంటంటే నాకు బదులు నా ప్రభు అయ్యాడు, ఆయనే నా స్నేహితుడు, ఆయనే నా రక్షకుడు, ఆయనే నాకు సొంతం అని బరబ్బ కృతజ్ఞత కలిగి ఉంటే ఎలాంటి స్థితిని మనం చూస్తామో, మనం కూడా ప్రభువునందు అలా నిలబడగలిగితే ఆ మహిమను, ఆ స్థితిని మనం చూడగలుగుతాం. గనక ప్రభువును ఆనందించగలుగుతాం. ప్రభువునందు మరి ఆశ్చర్యకరమైన, అద్భుతకరమైన స్థితిని మనం చూడగలుగుతాం. గనక దేవుని పిల్లలారా, సిలువను చూడగా 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 మనకు విడుదల వస్తుంది. సిలువను చూడగా చూడగా ఆయన సన్నిధి మనతో ఉంటుంది. ఆయన సిలువలో తాను కార్చిన రక్తములో మనకి
కావలసిన మహిమను అందించకుండా ఉండలేడు. కనుక దేవుని పిల్లలమైన మనము ఆయన మహిమను అందుకునే భాగ్యమును తండ్రి మనందరకును దయచేసి ఆదరించి నడిపించి కృపను తోడుగా జతగా ఇచ్చి మనతో ఉండును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. ప్రభువా, మాతో ఉండడానికి నువ్వు ఎంతకైనా తెగిస్తావు, ఎక్కడికైనా వచ్చేస్తావు. ఎవరూ రాలేని చోటికి నువ్వు వస్తావు ప్రభువా. ఎవరు చెయ్యలేని పని నువ్వు చేస్తావు ప్రభువా. ఎవరు మాకు బదులెవరు ప్రభువా, నువ్వు బదులయ్యావు ప్రభువా. మేము ఎరుగున్న విషయంలో బంధువులు, స్నేహితులు, అధికారులు చేయగలిగిన వారే. ఎవరు తమ ప్రాణం పెడతారో, ఎవరు తమ ఉద్యోగం విడిచిపెడతారో, ఎవరు తమ పరువు వదిలిపెడతారు, ఎవరెత్తుకుంటారు సిలువ, ఎవరెత్తుకుంటారు పాపం, ఎవరెత్తుకుంటారు శిక్ష. మాకు అలాంటి వారు కనిపించరు ప్రభువా. నువ్వైతే నేను నీకు బదులయ్యాను, నేను వస్తానని బరబ్బకు బదులుగా నీవు మరణశిక్షను అనుభవించి ప్రభువా ఆ ఉరి శిక్ష నువ్వేసుకున్నావు. స్తోత్రం ప్రభువా. నీకెంతకంటే ఏం కావాలి? ప్రాణం కంటే ప్రాణం పెట్టేవాడు, రక్షణ ఆధారమై వచ్చిన వాడు నువ్వు గనుక ప్రభువా, నీకంటే మాకు ఇంకెవరున్నారు ప్రభువా? మా ప్రాణ స్నేహితుడు. పరమగీత గ్రంథంలో వ్రాయబడిన మాట ప్రకారం ఆయన నా ప్రాణ స్నేహితుడు. స్నేహితుడైతే కొంతవరకే ఉంటాడు, ప్రాణ స్నేహితుడైతే ప్రాణానికి ప్రాణం పెడతాడు. అలాంటి ప్రాణ స్నేహితుడు అయ్యున్న నీవు ప్రభువా మాకు దొరికావు గనుక స్తోత్రములు, వందనములు. బరబ్బకు కూడా దొరికావు తండ్రి, నీకు స్తోత్రం. లోకంలో ఎన్నిక లేని వారికి కూడా నీవు ప్రాణ స్నేహితుడివే గనుక నీకు వందనాలు ప్రభువా. ఎవరి గురించి కానీ ఏదేని గురించి కానీ నువ్వు మాత్రం మా తండ్రి మా ఆరోగ్యం ఇచ్చే దేవుడు, బలం ఇచ్చే దేవుడు. నీకు వందనాలు తండ్రి, స్తోత్రములు. దయతో దీవించము, కృపనందించి నడిపించి ఆదరించము. నీ రక్త బలము చేత మాకు ఆదరణ దయచేయమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రములు, వందనములు, నమస్కారములు ప్రభువా. బరబ్బా మాకు కనబడుతున్నాడు కానీ మాలో ఎన్ని బరబ్బాలు ఉన్నారో, ఎంతమంది ఎన్ని దుర్గుణములు మాకున్నవో వాటన్నిటిని బట్టి ఎంత శిక్షకు పాత్రులమో అదంతా నువ్వు అనుభవించి మాకు మేలు దయచేసినందుకు నీకు స్తుతులు చెల్లించుకొనుచు ఉన్నాము. స్తోత్రములు, వందనములు, నమస్కారములు ప్రభువా. దయతో దీవించము, కృప యొక్క కాపుదల అనుగ్రహించి నడిపించి ఆదరణ దయచేయము తండ్రి. వందనాలు. మాకు కావలసినవి రావలసినవి సిలువలోనే ఉన్నవి, వాటిని సంపాదించుకున్నట్టు కొరకు నీ కొరకు చూచే భాగ్యం దయచేయి. మా తండ్రి కృపనిచ్చి ఘనతయు, కీర్తియు, మహిమయు పొందుమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు ప్రభు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ తండ్రి యొక్క ఆదరణ నిరంతరము మనందరము కలిగి ఉందుము గాక. ఆమేన్. అందరికీ మరణాత.